అదే మళ్ళీ మా ఇంటికి ఎందుకు ఫోన్ చేయాలమే? అయిపోయినా కూడా మళ్ళీ ఎందుకు తీస్తున్నారు మీరు? నేను ఏమన్నా అన్నాను ఇప్పుడు? తెలియదు నీకు? నువ్వు చెప్పు, నేను నీకు అడుగుతున్నా కదా. చెల్లి నేనైతే నామైతే నీకు ఫస్ట్ ఆమె కాడ అడుక్కో ఎందుకు కొట్టిండు అని చెప్పేసి. గుర్తు పెట్టుకో, భయన్ కడ నీకు చూపిస్తాను. నేను మంచి మాట్లాడంటున్నా, నాకు కూడా మాటలు వస్తాయి. మాట్లాడతా. లేదో మీ చెల్లె కాడుకో మళ్ళీ కొట్టినా 10 సార్లు అంటున్నావు, నాకెందుకు అడుగుతున్నావు? సరే నువ్వు అయిపోయింది కూడా పెద్దగా చేసుకుంటున్నావు అని పట్టుకో మీ అన్నతో. చెప్తున్నా నా గురించి తెలియదు ఇంకా నీకు. వచ్చి కొట్టంగానే కొట్టించుకుంటారు మళ్ళీ మీ అన్న నీకన్నా నాకు కాదు. అవును ఏం చేసుకుంటావు చేసుకో. సరే సరే లేపుకపో, నాకు లేబుద్ధి అయితే లేదు. నేను ముసలోని కాలు చేతులు పడిపోయినా నన్ను లేపుకోవో నువ్వు. నా పేరు రావణ్ బ్రో. ఏమైంది రావను? ఎందుకు కొట్టినావు ఆమెకి? ఎందుకు కొట్టినా మీ చెల్లెగా అడిగితే అయిపోతుంది కదా. అడిగినా నేను, నువ్వు కొట్టినా అని చెప్తున్నా. అదే ఎందుకు కొట్టినావు అని అడుగుతున్నా. అదే మళ్ళీ మా ఇంటికి ఎందుకు ఫోన్ చేయాలమే? ఎందుకు చేయాలా? చేసే కొడతావు. అయిపోయినా కూడా మళ్ళీ ఎందుకు తీస్తున్నారు మీరు? నేను ఏమన్నా అన్నాను ఇప్పుడు? నీకు నేను ఫోన్ చేసిన ఫోన్ చేయి మళ్ళా. అప్పుడు ఫోన్ చేసి నాకు చెప్పు, మీరు ఎవరు ఉన్నారు ఇంట్లో వెళ్తాడని చెప్పి ఫోన్ చేసి నాకు మాట్లాడు. నేను నీకు ఎందుకు చేస్తాను? నాకేం అవసరం అంటున్నా? నీకెందుకు ఫోన్ చేస్తాను నేను? ఎందుకు కొట్టాలా మళ్ళీ? ఎవడనో కూడా వస్తున్నారంటే తెలియదు నీకు? మళ్ళీ నీ చెల్లికి చెప్పుకో బ్రో. అదేదో ఇట్లా ఫోన్ చేయకనా వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి. నేను చెప్తా, చెల్లికి చెప్పుకో చక్కగా మాట్లాడు. అర్థమైంది? అదే మళ్ళీ మీ చెల్లికి ఇచ్చి కంట్రోల్ ఉంటే నా దగ్గర రాదు. మాట్లాడు, ఎందుకు తిడుతున్నావు అన్నని? మీ అన్న కంట్రోల్ ఉంటుందని మాట్లాడుతున్నా. హలో హలో మాట్లాడు. ఏమైంది అన్నా? ఇప్పుడు ఏమైందన్నా అని అడుగుతున్నా. ఏమైంది కాదు, ఎందుకు కొట్టినా అని అడుగుతున్నా. ఎందుకు కొట్టినాను? మీ చెల్లెకి అడిగితే అయిపోతాయి కదా నీకు. అడుగుతారా కొట్టినా? నువ్వు చెప్పు, నేను నీకు అడుగుతున్నా కదా. చెల్లి నేనైతే నామైతే నీకు ఫస్ట్ ఆమె కాడ అడుక్కో ఎందుకు కొట్టిండు అని చెప్పేసి. నువ్వు కొట్టినా ఆమె కొట్టిందా నీకు? అదే నువ్వు చెల్లి నేనైతే నామైతుందా నీకు? నేనే వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి నీకు అడిగినా, నేను ఆమెకు అడగలే కదా బ్రో. నేను చెప్తున్నా, ఇగో ఏమైందంటే మా ఇంట్లోకి ఫోన్ చేయకు అది చెప్పకడ మా ఇంట్లోకి ఫోన్ చేసి ఇడు బయట తిరుగుతుండు, ఆ పిల్లతో తిరుగుతున్నాను ఇట్లా చెప్పింది. మా ఇంట్లో వాళ్ళకి గొడవ అవుతుంది. అయితే నువ్వు కొడతావా? నేను మంచి అడిగినా, ఒకటిసారి అడిగినా. నేను రెస్పాన్సిబిలిటీ అర్థం కాలే. తలగరాజాలు జరిగితే ఏమన్నా అయితే ఎవరు చూసుకుంటుండే అప్పుడు? అట్లా ఏం కాదు. మళ్ళీ ఇంట్లో ఏమన్నా అయి ఉంటే నాకు అయితే మీ ఇంట్లో ఫోన్ చేసి కొడతావు నువ్వు. మళ్ళీ ఎందుకు చేయాలి బ్రో? ఇంత భయం లేదా? మళ్ళీ ఎందుకు ఫోన్ చేయాలంటే అడుగుతున్నా. అదే చేసి కొడతావని అడుగుతున్నా. మళ్ళీ కొడతా నేను ఇట్లానే. కొడతావా? కొడతా. సరే ఉండు, మళ్ళీ నేను వస్తా. వచ్చినాక అట్లానే నాకు కొడదు సరేనా? సరే కొడతావుగా? కొడతా బ్రో. గుర్తు పెట్టుకో, భయన్ కడ నీకు చూపిస్తాను. నేను మంచి మాట్లాడంటున్నా, నాకు కూడా మాటలు వస్తాయి. మాట్లాడతా. తోటి ఇంకా మళ్ళీ నువ్వు కొడతా గిడతాను ఏమని కట్టినావు? మళ్ళీ నువ్వు ఎట్లా కొడతావు భయ్? ఫోన్ చేసేడుండే మళ్ళీ మీ అన్న నంబర్ ఎవరిదాన్ని తీసుకొని ఫోన్ చేసేడుండే. నేను నీకు ఎందుకు చేస్తానంటున్నా? నాకేం అవసరం అంటున్నా? చెప్పేడుండే రా భయ్. నువ్వు నాకంటే ఆమెకు చెప్తే ఆమె నాకు ఫోన్ చేసి చెప్తుండే కదా. మాదేదో మీ చెల్లె కాడుకో మళ్ళీ కొట్టినా 10 సార్లు అంటున్నావు, నాకెందుకు అడుగుతున్నావు? అవునా భయ్? నువ్వు కొట్టినా కాబట్టి నీకు అడుగు. ఇంకో నాకెందుకు అడుగుతున్నావు? నేనైతే నా చెల్లి నీకు మీ చెల్లి కాడుకో, మీ చెల్లి చేసిన తప్పుకి కొట్టినా నేను. అవునా? మళ్ళీ ఇంట్లోకి ఎందుకు ఫోన్ చేయాలి? మీ ఇంట్లో చేసి అట్లా ఊరుకుంటావు నువ్వు? మీలాగా చేయలేపాం రా చేతగానట్టు. మళ్ళీ మాకు చేతన అయితే మేము చేయలేపుతాం. చేయలేపాం మేము. లేపుతాం మేము. అదే సాధారణ కొడుకులు లేపుతారు. మీరు 2 నుండి నేను వస్తా. వచ్చి ఏం చేయలేవు అంటారు. నువ్వు చూడరా ఏం చేస్తావు, నువ్వు చూడు తర్వాత చూడు సరేనా? సరే నువ్వు అయిపోయింది కూడా పెద్దగా చేసుకుంటున్నావు అని పట్టుకో మీ అన్నతో.
పోనీ ఇంట్లో ఏమని చెప్తే మా ఇంట్లో వాళ్ళకి చెప్పు, అర్థమవుతుందా? నా మీద కొట్టుడు మా ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు, మా మమ్మీ వాళ్ళు బాధపడతలేరా నీ గురించి? చెప్పినావు కదా అజయ్ అజయ్ చెప్పినా అంటే మా సొంతం అన్న, నేను ఎట్లా చెప్పుకోవాల్సిందే, నేను చెప్పకపోతే చూసి మరి అడుగుతారు కదా రావాలి. మాట్లాడు మన వాళ్ళతోటి అయితే 10 అవుతాయి అన్ని ఇంట్లో చెప్పుకుంటూ కూర్చోవాలి. నేనేం చెప్పలేను, నేనేం చేసినా మా ఇంట్లో చూస్తారు, అర్థమవుతుందా? నువ్వు కొట్టుడు గిట్టుడు చేస్తే వాళ్ళు బాధపడరా? అలా ఏమనుకుంటారు? కొట్టే రైట్స్ నీకు లేవు రావన్, అర్థమవుతుందా? మా ఇంట్లో చేసే రైట్ నీకు, నువ్వు చేసి చెప్తలేవా? నేను చేసి చెప్తున్నా, నువ్వు చేయకుంటే ఇటు దాకా రాకుండే కదా. నీకు 10 పైన కూడా అడిగినా కదా, ఇంట్లో ఫోన్ చేసినావు అంటే చేయలే అన్నావు కదా. మాట్లాడుకో, అందుకే చేసిన. మాట్లాడు, అంత ధైర్యం ఉంటే. అన్న నువ్వు రా అన్న ఇడికి, అప్పుడు తెలుస్తుంది. ఆహా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నా కొంచెం. ఏం చేస్తావు బ్రో? మాట్లాడుతున్నావు, వచ్చినాక చూపిస్తారు ఏం చేస్తావు ఏం చేయను. మళ్ళీ దేనికోసం అని అడుగుతున్నా నీకు. దేనికోసం కాదు, కొట్టినాక ఇంకా మాట్లాడే మాదిరా అయిందని చెప్పి మాట్లాడకనంటే ఇంకా నువ్వు కొట్టినాక ఇంకేం మొదటి వరకు మాట్లాడుతున్నాను. ఎవరిని కొట్టారు? నువ్వు ఆమెకు ఎందుకు కొట్టినావు? అదే మీ చెల్లిని అడగొచ్చు కదా. అడిగినారా భయ్? ఏదో ఒక చిన్న విషయం ఫోన్ చేస్తే కొడతావు అయితే నువ్వు? ఫోన్ చేసి చక్కగా మాట్లాడితే ఎవ్వడు కొట్టాడు. ఫోన్ చేయగానే అది ఒక్కటే చెప్తున్నావు కానీ ఏం చేసింది నీకు తెలుసా? ఏం తీట పని చేసినావు మళ్ళా, అందుకే ఫోన్ చేసినట్టుంది. నువ్వేమన్నా తీట పని చేస్తే మీ ఇంటికి నేను ఫోన్ చేయాలా? నేను చేయరా, అసలు వద్దంటున్నా నాచి. నాకు అవసరమే లేదు, నాకెందుకు అవసరం? అవసరం లేనప్పుడు ఎట్లా కొడతాం మళ్ళా? మా ఇంట్లో నేను ఏందో తెలుసు, వాళ్ళకి అర్థమైతుంది. ఏం తెలుసు? తెలుస్తుంది కదా నువ్వు ఎంత మంచిగా సత్తా పోసినావు, అన్ని కొట్టినావు కదా. నీకు వచ్చినాక చెప్తా బయట ఇప్పుడు ఏమో నాకు. నువ్వు మంచి మాట్లాడు బ్రో. మాట్లాడతారు ఇంకా నీతోటి? బెట గిటార్ ఎవరితో మాట్లాడుతున్నావు మళ్ళా? బెట గిటే చెప్తున్నా, నా గురించి తెలియదు ఇంకా నీకు. ఎవరి గురించి ఏమైతుంది చెప్పు? ఎవరి గురించి ఏంటి చంపేస్తారా? ఎట్లా కొడతావు చెప్పు? చంపేస్తావా? చంపేస్తానా? చంపేస్తాడు సెకండరీ. ఏం చేస్తావు మళ్ళా? బ్రో ఎవ్వడు గాజులు కట్టుకుని కూర్చోలేడు. నేను పెట్టిస్తా బ్రో నీకు. నువ్వు వేసుకుందా నా దగ్గరికి? నువ్వు గాజులు వేసుకుని నా దగ్గర మళ్ళీ ఆయన మాట్లాడు, మళ్ళీ సంజాయించుకో. అర్థమవుతుందా? నువ్వు మాట్లాడే మాటలకు ఆయన మాట్లాడుతుంటా. ఫస్ట్ నీతో మంచిగా మాట్లాడతాడు. ఎవరు మంచి మాట్లాడు? బేట గిట్ అంటే ఎవరికి బేట గిట్ అని ఎవరు మాట్లాడుతున్నావు? మళ్ళా నువ్వు మాట్లాడిపించుకో మీ అన్నతోటి. బేట గిట్ అని నీకు అవసరం నువ్వు మాట్లాడుకో. పడతా ఎవరు గాజులు కట్టుకోలేడా, ఎవరు గాలి పుట్టలేడా. మీ అన్న వచ్చి కొట్టంగానే కొట్టించుకుంటారు మళ్ళీ. మీ అన్న నీకన్నా నాకు కాదు. అవును మా అన్న పెద్దోడు రావా, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, అర్థమవుతుందా? ఆయన ఫస్ట్ బేట గిట్టే ఎవరికి అడ్డు మోని మళ్ళా ఎవరికి బేట గిట్టే పెడుతున్నా? నాకేమన్నా పెడుతుండా? నువ్వేమో నాకు పెడుతున్నావా? మళ్ళీ ఎందుకు ఫోన్ చేయాలి? మళ్ళీ ఆయన పెట్టినప్పుడు ఫోన్ ఎందుకు కొట్టాలి? అందరు ముంగట చెప్పు. అందరు ముందు ఎవడు కొట్టి? నేను అందరు ముంగటనే కొట్టినావు. సరే అయిపోయిందని పెద్ద చేస్తున్నావు, చేసుకోకూడదు. ఇట్లా ఎవరు పిలుస్తారు పిలుచుకో. మాదేమనుకుంటారా? ఏంది చూపిస్తారా? మాదేం భయపడదు. సరే చూపి నీ ఓపిక చేసుకో, ఏం చేసుకుంటావు చేసుకో. నువ్వు రా అన్న, ఇడికి మస్తు ఓవరాక్షన్ చేస్తుండు. ఇట్లా వస్తాడు మళ్ళీ అడిగి ఎట్లా పోతాడు చూడండి ఎట్లా అంటుండో. నువ్వెంత బాగానే నేను కూడా చూస్తా వచ్చినాక. నేను కూడా చూస్తా, నాది కూడా నువ్వు చూస్తావు. చూద్దాం అంటున్నా. సరే సరే లేపుకపో. నాకు లేకపోతే అయితే లేదు. నేను ముసలోని కాలు చేతులు పడిపోయినా నన్ను లేపుకోపో. నువ్వు ఎందుకు నీకు వేసినారు ఎవరైనా? మన నీ అన్న మాట్లాడేదాన్ని మాట్లాడు, నాకు ఎదురు మాట్లాడక ఇంకా 2 పడతాయి. ఆడ సమ్ చేసుకోవాలా? నువ్వు రెస్పెక్ట్ గా మాట్లాడితే ఆయన కూడా మాట్లాడతారు, అర్థమైందా రావన్? నీకు ఇంట్లో రెస్పెక్ట్ చేయడానికి రాదు, ఇంకా బయట లెక్క ఏమిస్తా అర్థం. అది ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఫోన్ చేసినప్పుడు మా అవతల సైడ్ కూడా మా ఇంట్లో ఉండే కదా. నువ్వు ఎట్లా మాట్లాడినావు? మళ్ళా నువ్వు ఎట్లా మాట్లాడినావు? బాగానే మాట్లాడితే మా మమ్మీ నాతో బాగానే మాట్లాడలేదు. అది ఇప్పుడు అర్థమవుతుంది. అర్థమైతే నాకు కూడా అర్థమవుతుంది. నేను మంచిగా మీ అన్న మాట్లాడితే మీ అన్న కింద ఎవ్వడు ఉంటలేడు కదా. ఎవ్వడు మాటలు పడాడు, పడేటోడు పడతాడు. అన్న
మౌని నేను చేస్తా ఆగబెట్ట సరే అన్న సరే అన్న డ్రైవింగ్ ఉన్నా చేస్తా సరే ఇంత కూడా కామెంట్స్ లేదు. నీకు ఏమన్నా ఉంటే మీ అన్నకి ఇక్కడ పిలిపించి మాట్లాడిపించుకో, ఫోన్లలో పిలిపించి గొడవలు పెట్టారు. గొడవలు ఏం పెడతారు అర్థమైందా?